బ్రేకింగ్ న్యూస్ సర్పంచ్ వార్డు అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని గొట్లపల్లి గ్రామంలో ఘటన వెలుగు చూసింది. దాదాపు 12 సర్పంచ్ 40 వార్డు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా హనుమాపూర్ రిజిస్టర్ కూడా కనిపించడం లేదని సమాచారం. గొట్లపల్లి గ్రామ పంచాయతీ తాళం పగలగొట్టి తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. హనుమాపూర్, గిర్మాపూర్, జయరాం తండాకి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలు కూడా గొట్లపల్లిలోనే ఉంచడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య గొట్లపల్ల గ్రామ పంచాయతీకి చేరుకున్నారు, విచారణ చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, ఈ సర్పంచ్ వార్డు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఎక్కడ మిస్ అయ్యాయి, ఎట్లా మిస్ అయ్యాయని చెప్తున్నారు? రాజేష్, స్థానిక ఎన్నికలు వచ్చినప్పటి నుంచి విచిత్ర సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే మొదటి ఫేజ్ కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాయల్ టైం ఉంది. అయితే అభ్యర్థులు అందరూ వారి అభ్యర్థులను బుజ్జగింపు బెదిరించు విత్డ్రా చేయించుకుంటారు. కానీ ఒక కొత్త పద్ధతిలో నామినేషన్ల పత్రాలను దొంగతనం చేసిన సంఘటన అయితే వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే గొట్లాపూర్ గ్రామ క్లస్టర్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక 3-4 విలేజ్లకు కలిపి ఒక గ్రామ పంచాయతీని క్లస్టర్ గా ఏర్పాటు చేసి 3-4 విలేజ్లకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి నామినేషన్లు వేస్తారు. అదే గొట్లాపూర్ గ్రామ పంచాయతీ క్లస్టర్ గా నిర్ణయించారు. అయితే ఈ క్లస్టర్ కింద 4 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మొదటి గ్రామ పంచాయతీ గొట్లపల్లి గ్రామ పంచాయతీ, రెండవది హనుమాపూర్ గ్రామ పంచాయతీ, మూడవది జయరాం తండా గ్రామ పంచాయతీ, 4వది వచ్చేసి గిర్మాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు, అదేవిధంగా వార్డు మెంబర్ అభ్యర్థులు అయితే ఈ గొట్లపూర్ గ్రామ క్లస్టర్ కు వచ్చేసి నామినేషన్లు ఇన్ని రోజుల పాటు వేశారు. దాని స్క్రూటినీ అయిపోయింది. ఈ రోజు 3 గంటల తర్వాత కూడా ఎవరైతే విత్డ్రా అవుతారో, విత్డ్రా అయిన తర్వాత మిగిలిన అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులందరూ కూడా నిర్ణయం ఉండగా ఇట్లాంటి ఘటన జరగడంతో అయితే అందరూ అభ్యర్థుల పాటు గ్రామస్తులందరూ కూడా షాక్ గురయ్యారు. అసలు ఇది ఎవరు పని చేశారు? మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ క్లస్టర్ కి సంబంధించి ఈ 4 విలేజ్లకు సంబంధించిన 20 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు వచ్చాయి. ఈ 20 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రంలో 12 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు మాత్రం మిస్ అయినాయి రాజేష్. ఇంకొక వార్డు నెంబర్లకు వచ్చేసి మొత్తంగా 66 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 66 మందిలో కూడా 40 మందికి సంబంధించిన వార్డు నంబర్ల అభ్యర్థుల నామినేషన్ పత్రాలను మిస్ అవ్వడంతో వాళ్ళందరూ కూడా అసలు ఇది ఎవరు చేశారు, కొంతమంది నామినేషన్ పత్రాలు ఉంచి కొంతమంది మాత్రమే దొంగలించడం తోటి అసలు ఇది ఎవరి పని అని మాత్రం వాళ్ళందరూ కూడా అయోమయానికి గురవుతున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. వికారాబాద్ కు సంబంధించిన సబ్ కలెక్టర్ కూడా అక్కడ వచ్చేసి అంతా విచారిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ క్లస్టర్ లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఆ సీసీ కెమెరాలు పూర్తిగా పనిచేయకపోవడం తోటి ఎవరు వచ్చారు అన్న విషయాన్ని అయితే వాళ్ళు విచారిస్తున్నారు. దొంగలు పూర్తిగా ఆ గ్రామ పంచాయతీ పాపన్న అయితే ఇప్పుడు అక్కడ దొంగతనం చేసి వాటిని ఎత్తుకపోయారంటే అది వాళ్ళకైతే ఉపయోగపడేటివి కావు. ఏదన్నా వాల్యుబుల్ వస్తువులు ఎత్తుకెళ్లారంటే దానికి ఏదో వాళ్ళకు ఉపయోగపడుతుందని తీసుకెళ్లారనుకోవచ్చు. కానీ ఈ రకంగా నామినేషన్ పత్రాలని టార్గెట్ చేసి ఎత్తుకెళ్లారంటే ఏమన్నా కొంత గందరగోళం సృష్టించాలి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కొంత ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలన్నటువంటి ఆలోచనగానే కనబడుతోందా? ఎస్ రాజేష్, మనకు నార్మల్ గా దొంగలు ఏం చేస్తారు, ఏదైనా విలువైన వస్తువులు తీసుకుపోతారు. కానీ ఇక్కడ రాజకీయ దొంగలు ఏమైనా ఉన్నారన్న కోణంలో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రాజకీయ దొంగల పని ఏంటంటే వాళ్ళు కొందరు డైరెక్ట్ గా రంగంలో నిలిచి ఎదుటి అభ్యర్థితోటి పోటీ పడి గెలిచే తత్వ లేని వాళ్ళు ఇటువంటి పని చేయడానికి అవకాశం ఉంటుందన్నట్టు ఒక వర్షన్ ఉంటే, ఇంకొకరు ఎవరైతే మేము ఓడిపోతామని తెలిసిన వాళ్ళు లాస్ట్ ఫేజ్ వరకు వచ్చేసి ఇటువంటి ప్రక్రియను పూర్తిగా డిస్టర్బ్ చేయాలి, దీన్ని గందరగోళంగా సృష్టించాలి, ఈ ఎన్నికలను నిలిపివేయాలన్న ఉద్దేశంతో మరొక వర్గం ఆలోచించి ఇట్లేనమ్మా చేసిందన్న కోణంలో మాత్రం పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఈ నామినేషన్ పత్రాలు వాళ్ళు తీసుకుపోయినప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండదు, ఏముండదు. కానీ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఈ ఫిజికల్ గా పేపర్లు దొంగలిచ్చినప్పటికీ ఈ సాఫ్ట్ కాపీస్ అన్నిట్లను కూడా మేము సిస్టమ్ లో ఎంట్రీ చేసి పెట్టాం కాబట్టి ఈ నామినేషన్లకు సంబంధించిన పూర్తి డాటా మా దగ్గర ఉంది. అవి ఇప్పటికే 3 గంటల వరకు విత్డ్రావల్ టైం అయిపోయింది కాబట్టి మరొక గంటలో ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరికీ గుర్తులను కేటాయిస్తామంటూ కూడా చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ పాపన్న. సర్పంచ్ వార్డు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని గొట్లపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. మొత్తం 12 మంది సర్పంచ్ల నామినేషన్ పత్రాలు, అలాగే 40
వార్డు మెంబర్ల అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరీ జరిగినట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా గొట్లపల్లిలో సుమారు 40 మంది సర్పంచ్ అభ్యర్థులవి, తర్వాత ఇంకా 12 మంది సర్పంచ్ అభ్యర్థులవి, 40 మంది వార్డు మెంబర్ల సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు కనిపించకుండా పోయాయి. ఎవరు దీన్ని తీసుకెళ్లారు? తాళాలు పగలగొట్టి మరీ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో నిజానికి ఏమైనా విలువైన వస్తువులు అయితే వాళ్ళకైనా ఉపయోగపడతాయని దొంగతనానికి పాల్పడుతుండడం సహజంగా చూస్తుంటాం. కానీ ఇవి నామినేషన్ పత్రాలు ఎవరికి ఉపయోగపడవు. కానీ ఒక రకమైనటువంటి ఎన్నికల ప్రక్రియని ఇబ్బంది పెట్టడం కోసంగానే కొంతమంది ఈ పని చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరు ఈ చోరీకి పాల్పడ్డారు, నామినేషన్ పత్రాలని ఎందుకు తీసుకెళ్లారు అనే దానిపైన పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు.